ఈరోజే రిలీజ్ అవ్వబోతున్నటువంటి ఎర్న్ ఫామ్, ఈ ఎర్న్ ఫామ్ ప్లాన్ గురించి నిన్నటి వీడియోలో మీరందరూ కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈరోజే ఈ క్షణంలోనే మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకొని యాక్టివేషన్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా ఐడి యాక్టివ్ చేసుకోవాలి, ఈ అంశాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎనీవే, నేను మీ వంశీకృష్ణ, మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఈ వీడియో మీరు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి ఐడిని. ఇప్పుడే ఈరోజే స్టార్ట్ అవుతున్నటువంటి కంపెనీ, లాంగ్ రన్ ఉంటుంది, ప్రతి నెల లక్షల్లో సంపాదించుకోవాలనే అవకాశం కూడా ఉన్నటువంటి కంపెనీ. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది చెప్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో నా యొక్క లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ ఏ విధంగా చేయాలో చెప్తా. ఇక్కడ నేమ్ అని ఉంటుంది, ఇక్కడ మీ యొక్క పేరు, పాన్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో, పాన్ కార్డులో మీ పేరు ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత మెయిల్ ఐడి, మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ పాస్వర్డ్ 123456 అలా మాత్రం ఎవరు అలో చేయొద్దు, అంటే అలా మాత్రం అలో లేదనమాట. సీరియల్ నెంబర్స్ ఒక క్యాపిటల్ లెటర్ పెట్టుకోండి, స్మాల్ లెటర్, మీ పేరులో ఉన్నటువంటి స్మాల్ లెటర్లు పెట్టుకోండి, @ అలా పెట్టుకొని ఏదో ఒక పాస్వర్డ్ ఇచ్చేయండి. పాస్వర్డ్ ఇచ్చేసాను. నేను రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేస్తున్నా. ఎప్పుడైతే రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేస్తామో మీకు సక్సెస్ అని చెప్పి ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేదే అంటే ఏదో ఒక డైరీలోనో ఎక్కడో చోట నోట్ చేసి పెట్టుకోండి. ఈ రకంగా మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఐడిని ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను లాగిన్ చేసి మీకు చూపిస్తాను. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ రకంగా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క లాగిన్ డీటెయిల్స్, ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు నేమ్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు, ఫోన్ నెంబర్ కావచ్చు, ఒకటికి 2 సార్లు వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ప్రొఫైల్ అనేది ఎడిట్ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది. తర్వాత మీరు రాంగ్గా ఎంటర్ చేస్తే మీరే ఇబ్బంది పడతారు. కాబట్టి ఏ డీటెయిల్ కూడా తప్పు ఇవ్వకుండా ఒకటికి 2 సార్లు కరెక్ట్గా చెక్ చేసుకొని ఎంటర్ చేయండి, హ్యాపీగా ఉంటుంది. లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత మీరు మొబైల్లో, నేను ల్యాప్టాప్లో నేను ఓపెన్ చేశాను, ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ల్యాప్టాప్లో అయితే ఇలా ఉంటుంది. మొబైల్లో మీకు పైన 3 లైన్స్ ఉంటాయి. ఆ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే డాష్ బోర్డు, మై అకౌంట్, ఫండ్ ఈ రకంగా ఉంటాయి. మనం ప్రొఫైల్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, మన ప్రొఫైల్లో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇప్పుడు ఈరోజు మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి. దానికోసం మనం ఇక్కడ మీరు పైన 3 లైన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్స్లో ఫండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫండ్ పైన క్లిక్ చేయండి. మరలా ఫండ్ రిక్వెస్ట్, ట్రాన్స్ఫర్ ఫండ్, ఫండ్ ట్రాన్స్ఫర్ హిస్టరీ ఇవన్నీ ఉంటాయి. ఫండ్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయండి. ఎప్పుడైతే ఫండ్ రిక్వెస్ట్ పైన మీరు క్లిక్ చేస్తారో ఇక్కడ మరలా ఆప్షన్స్ వస్తాయి చూడండి, మెథడ్, పేమెంట్ టైప్ ఇవన్నీ. ఫస్ట్ సెలెక్ట్ మెథడ్ దగ్గర మీరు క్లిక్ చేస్తే యూపీఐ అని వస్తుంది, యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఫోన్పే ఆర్ క్యూఆర్ ఏదో ఒకటి, ఏది సెలెక్ట్ చేసుకున్నా మీకు క్యూఆర్ కోడ్ కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఇవన్నీ జనరేట్ అవుతాయి. ఈ విధంగా జనరేట్ అయిన తర్వాత మీ మొబైల్లో మీరు ఏం చేస్తారంటే ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఆ క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని లేదా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని పేమెంట్ చేసుకోవచ్చు. గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ అది యూజ్ చేసుకొని పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఈ రకంగా పేమెంట్ చేసిన తర్వాత లేదా యూపీఐ ఐడి, ఇక్కడ ఎర్న్ ఫామ్ ఫిన్టెక్ ప్రైవేట్ అని చెప్పి 683 ఇలా ఉంది కదా బ్యాంక్, ఇది ఇక్కడ కాపీ పైన క్లిక్ చేయండి. యూపీఐ ఐడి కాపీ అవుతుంది.
మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అది యూజ్ చేసి ఆ యూపీఐ ఐడి ద్వారా పేమెంట్ చేయండి. నేను పేమెంట్ చేస్తాను నా మొబైల్లో. పేమెంట్ చేసిన తర్వాత ఏం చేయాలనేది కూడా చెప్తా. ఇక్కడ అమౌంట్ నేను 999 రూపీస్ యాడ్ చేస్తున్నాను. 999 రూపీస్ యాడ్ చేసి యూటీఆర్ నెంబర్ కొట్టేస్తున్నాను. నేను నాకు వచ్చినటువంటి పేమెంట్ అయిన తర్వాత యూటీఆర్ నెంబర్ ఇక్కడ యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ క్లిక్ చేయడంతో సక్సెస్ ఫండ్ రిక్వెస్ట్ సక్సెస్ ఆఫ్ అమౌంట్ 999 రూపీస్ అని వచ్చింది. ఆ 999 రూపీస్కి మనం సక్సెస్ఫుల్గా ఫండ్ రిక్వెస్ట్ అనేది పెట్టాం. ఫండ్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత వితిన్ 10 to 30 మినిట్స్ మనకి 10 మినిట్స్ వెయిట్ చేసేలోపు వచ్చేస్తుంది. 10 మినిట్స్ వెయిట్ చేసేలోపు మనకు వస్తే మనం ఫండ్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. డాష్బోర్డ్లో చెక్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఒకసారి డాష్బోర్డ్లోకి వెళ్తా. మనకి ఫండ్ వ్యాలెట్లోకి ఫండ్ యాడ్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. మెయిన్ వ్యాలెట్ చూసుకోవచ్చు. ఇక్కడ ఫండ్ వ్యాలెట్లో 999 రూపీస్ వితిన్ 10 మినిట్స్ లోపు, అంటే వితిన్ సెకండ్స్లో ఫండ్ యాడ్ అయిపోయింది. ఫండ్ వ్యాలెట్లోకి ఫండ్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? టాప్అప్ పైన 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. టాప్అప్ పైన క్లిక్ చేసి మెంబర్ టాప్అప్ క్లిక్ చేయాలి. మెంబర్ టాప్అప్ క్లిక్ చేస్తే మీకు టాప్అప్ అనేది అయిపోతుంది. ఒకసారి మెంబర్ టాప్అప్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది నేను చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. మెంబర్ టాప్అప్ ఆప్షన్ మీద క్లిక్ చేయడంతో 999 ఉంది. యూజర్ నేమ్ ఎంటర్ చేయండి. అంటే EF 345708 నాది 345708 క్లిక్ చేయడంతో నా పేరు వచ్చేసింది కదా. ఇక్కడ అమౌంట్ ప్యాకేజ్ వచ్చేసింది. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. ఓకే చేసేయండి. ఓకే చేయడంతో ప్యాకేజ్ 999 రూపీస్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ. నా ప్యాకేజ్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఇప్పటి వరకు నాది ఇన్యాక్టివ్గా ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ దగ్గర ఇన్యాక్టివ్గా ఉంది. అది 999 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అనేది అయిపోయింది. ఈ రకంగా మీరు ఫండ్ వ్యాలెట్ చూసుకోవచ్చు. ఇక్కడ ఫండ్ వ్యాలెట్ 0 అయిపోయింది. ఈ రకంగా మీరు ఫండ్ అనేది యాడ్ చేసుకొని మీ యొక్క ఐడిని చాలా ఈజీగా యాక్టివ్ చేసుకోవచ్చు. ఈరోజే స్టార్ట్ అయినటువంటి కంపెనీ, ఇప్పుడే యాక్టివేషన్ స్టార్ట్ అయినాయి. ఎవరు కూడా లేట్ చేయవద్దు. మినిమం పెట్టుబడి, తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ సంపాదించేటటువంటి అవకాశం మన ముందు ఉంది. మరి ఇంత మంచి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. సిన్ నెంబర్ కావచ్చు, మన పీడిఎఫ్లో సిన్ నెంబర్లు, పాన్ నెంబర్లు ఇవన్నీ ఉంటాయి. లీగల్గా ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసుకోవచ్చు గూగుల్లో. మనుషులు అబద్ధం చెప్పినా గూగుల్ అబద్ధం చెప్పదు. కాబట్టి సిన్ నెంబర్ చెక్ చేసుకోండి. చాలా లీగల్గా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కలిగినటువంటి సంస్థ. మీరు ఇందులో కేవలం 1000 రూపాయలు డిపాజిట్ చేసుకొని టీమ్ చేసుకొని మంచిగా సంపాదించుకోవచ్చు నెలకి లక్షల్లో. ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.